మరో తెలంగాణ ధృవతార రాలిపోయింది. సాగునీటి రంగం నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. ఆయన మృతి తీరని లోటన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రముఖులు, మేధావులు ఆయనకు నివాళులర్పించారు. రేపు ఉదయం అంబర్పేటలో విద్యాసాగర్ రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర నీటిపారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నల్గొండ జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన ఇంజనీరుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం గడించారు విద్యాసాగర్ రావు. నీళ్ల కోసం ఆయన నిరంతరం పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో నీటి వాటాలు పంపకాలపై వివిధ వేదికలపై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యాసాగర్ రావు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. సాగునీటి రంగంపై అనేక పుస్తకాలు రాశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ పథకాల్లో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు విద్యాసాగర్ రావు. తొలినాళ్లలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహించారు. 1979లో రూర్కీలోని జలవనరుల అభివృద్ధిపై మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1983లో అమెరికాలోని కొలరాడో స్టేట్ వర్సిటీ నుంచి డిప్లొమా చేశారు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా తీసుకున్నారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు విద్యాసాగర్ రావు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా విధులు చేపట్టారు. శ్రీకృష్ణ కమిటీకి అందించిన నివేదిక రూపకల్పనలో విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. విద్యాసాగర్ రావు మృతి తీరని లోటన్నారు కేసీఆర్. విద్యాసాగర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించిన సమయంలో కేసీఆర్ కంటతడి పెట్టారు. ఉద్యమ సమయం నుంచి విద్యాసాగర్ రావు తనకు పెద్దన్నగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతిరత్నం విద్యాసాగర్ రావే అన్నారు కేసీఆర్. 1 కోటి ఎకరాలకు నీరందించాలన్న స్వప్నం నెరవేరకుండానే ఆయన చనిపోవడం బాధాకరమన్నారు. విద్యాసాగర్ రావు మృతితో తెలంగాణ సాగునీటి రంగం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కవిత, టీజేఏసీ చైర్మన్ కోదండరావు విద్యాసాగర్ రావుకు నివాళులర్పించారు. అంబర్పేట శ్మశాన వాటికలో రేపు విద్యాసాగర్ రావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిస్తుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్కు ఆదేశాలిచ్చారు.